హాయ్ అండి. ఈరోజు మనము అద్భుతమైన రుచితో క్యాబేజీ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. రైస్‌లోకి, చపాతీలోకి అయితే అద్దిరిపోతుందండి. ఈ కూర ఇలా ట్రై చేస్తే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా క్యాబేజీని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా స్ట్రైనర్‌లో వేసుకుందాము. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, అల్లాన్ని ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకుందాము. ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇలా పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వెలుచుకున్న ఒక వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా ముందు కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒలుచుకున్న ఒక వెల్లుల్లి గుళ్ళు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందామండి. అయితే క్యాబేజీలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయంట. క్యాబేజీని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందంటండి. క్యాబేజీ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు మనం ఏంటో చూద్దాం ఇప్పుడు. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుని ఈ పప్పులను దోరగా వేయించుకుందామండి. అయితే క్యాబేజీలోని ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుందంట. క్యాబేజీలోని విటమిన్ సి కారణంగా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్లు నివారించబడతాయంటండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఆనియన్ సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుందాము. అయితే క్యాబేజీలోను గ్లూటామిన్ కారణంగా కడుపులో మంట, కడుపులో పూతలు తగ్గుతాయంటండి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ త్వరగా పచ్చివాసన లేకుండా వేగిపోయింది చూడండి. ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకుని కలుపుకుందాము. పసుపు కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుని ఆయిల్లో మగ్గించుకుందామండి. ఈ క్యాబేజీని ఇలా 2 or 3 minutes ఆయిల్లో మగ్గించుకుందాము. అయితే క్యాబేజీలోని పోషకాల కారణంగా బలమైన ఎముకలు, ఆరోగ్యమైన గుండె లభిస్తుందంట. ఈ క్యాబేజీని ఇలా ఆయిల్లో మగ్గించుకుందామండి. ఇలా ఆయిల్లో 3 minutes ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక గ్లాస్ ఫుల్ ఉంటుందండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకొని ఇలా 5 minutes మగ్గించుకుందాము. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. చూడండి మన క్యాబేజీ బాగా ఉడికిపోయింది. వాటర్ అంతా కూడా ఆవిరైపోయింది, ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రుచి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఇది చూడండి, సాల్ట్ వేయడం వల్ల కొద్దిగా లూజ్ కూడా అయింది. ఇది సాల్ట్ వేసిన తర్వాత కూడా వాటర్ అంతా కంటెంట్ ఆవిరైపోయిన తర్వాత ఫైనల్గా మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లిని కూడా వేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకుందాము. అయితే క్యాబేజీలోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కీళ్ళ నొప్పులు, వాపు సమస్యలు రాకుండా నివారించవచ్చంటండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి అయితే అద్దరిపోయింది. చపాతీలకు కూడా చాలా బాగుందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర మీరు ఒకసారి ఇలా యాజ్ ఇట్ ట్రై చేయండి. రసం కాంబినేషన్లో మేము క్యాబేజీ కూర ఇలా రెడీ చేశానన్నమాట. చాలా బాగుందండి రసం కాంబినేషన్లో క్యాబేజీ కూర. మీరు కూడా ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి. చాలా బాగుందండి ఈ క్యాబేజీ కూర. సూపర్ ఉంది.